హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సిలో భాగంగా ఈరోజు హిస్టరీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. ప్రాచీన కాలం నాటి మానవుడు ఉపయోగించిన పనిముట్లను వస్తువులుగా గాక ప్రాచీన కాలం నాటి మనుషులుగా వర్ణించిన వాడు. ప్రాచీన కాలం నాటి మానవుడు ఉపయోగించిన పనిముట్లను వస్తువులుగా గాక ప్రాచీన కాలం నాటి మనుషులుగా వర్ణించిన వాడు. ఆన్సర్ ఈజ్ మార్టిమర్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్, లోహాల వాడకం ఎప్పుడు ప్రారంభమైంది? లోహాల వాడకం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఈజ్ క్రీస్తు పూర్వం 5000 సంవత్సర కాలంలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై తొలి ప్రాణి ఏది? భూమిపై తొలి ప్రాణి ఏది? ఈ క్వశ్చన్ అయితే చాలా సార్లు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఇస్ లార్వా. భూమిపై తొలి ప్రాణి లార్వా. నెక్స్ట్ క్వశ్చన్, మానవ పరిణామ దశలను క్రమ పద్ధతిలో పెట్టండి. మానవ పరిణామ దశలను క్రమ పద్ధతిలో పెట్టండి. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. అందులోనూ కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి ఇక్కడ ఆన్సర్: ఆస్ట్రోఫిథికస్, రామోఫిథికస్, హీమో ఎరెక్టస్, నియాండర్తల్. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి: ఆస్ట్రోఫిథికస్, రామోఫిథికస్, హిమో ఎరెక్టస్, నియాండర్తల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో గుహలలో చిత్రాలు వేసిన మానవ పరిణామ దశ ఏది? ఈ క్రింది వారిలో గుహలలో చిత్రాలు వేసిన మానవ పరిణామ దశ ఏది? ఆన్సర్ హోమోసేపియన్స్. ఇక్కడ మానవ పరిణామ దశలు ఇక్కడ 5 ఉన్నాయండి. 5లో ఆల్రెడీ మనం ఇక్కడ 4 చెప్పుకున్నాము. ఇది 5th, 5వ దశ. హోమోసేపియన్స్ అనేది 5వ దశ. ఈ దశలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఒక ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తి, వాణిజ్య, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఆవిష్కరణ ఏది? ఉత్పత్తి, వాణిజ్య, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఆవిష్కరణ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చక్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం ఏ కాలంలో ప్రారంభమైంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం ఏ కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఇస్ ఇనుప యుగంలో. నెక్స్ట్ క్వశ్చన్, నాగరికత అనగా ఆన్సర్ ఇస్ సమాజంపై సాంకేతిక అభివృద్ధి ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్, కాంస్య యుగాన్ని నాగరికత విప్లవం అనడానికి కారణమేమి? కాంస్య యుగాన్ని నాగరికత విప్లవం అనడానికి కారణం? ఆన్సర్ ఇస్ లిపి, వృత్తులు, కళలు ఏర్పడినందున కాంస్య యుగాన్ని నాగరికత విప్లవం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, పూజారి వర్గం ఎప్పుడు ఏర్పడింది? పూజారి వర్గం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఇస్ నదీలోయ నాగరికతల కాలంలో పూజారి వర్గం అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, నాగరికతలు ఎప్పుడు ప్రారంభమైనవి? నాగరికతలు ఎప్పుడు ప్రారంభమైనవి? ఆన్సర్ ఇస్ బీసీ 3000లో ప్రారంభమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో వివిధ సమాజాల మధ్య సంబంధాలు ఏర్పడడానికి కారణం? ప్రపంచంలో వివిధ సమాజాల మధ్య సంబంధాలు ఏర్పడడానికి కారణం? చూడండి, మనము ఆప్షన్స్ చూసిన వెంటనే మనమైతే టక్కని ఇది పెట్టేసామండి. ఆన్సర్ చూడండి, విజ్ఞాన సంపాదన కొరకు అనేసి. అందుకే అండి, మనము ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఆప్షన్స్ అనేది మనం బాగా చదవాలి. చూడండి, ఇక్కడ ఆహార ధాన్యాల కొరకు, లోహపు అవసరాల కొరకు, పట్టు పేపర్ కొరకు, విజ్ఞాన సంపాదన కొరకు అనేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. కానీ ఆన్సర్ ఏంటంటే లోహపు అవసరాల కొరకు. ప్రపంచంలో వివిధ సమాజాల మధ్య సంబంధాలు ఏర్పడడానికి కారణం ఏంటండి?
లోహపు అవసరాల కొరకు. మనం ఇలాంటివి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే కానీ మనము ఆన్సర్ చేయడానికి వీలు కాదండి. కాబట్టి ఇలాంటి సబ్ ఆప్షన్స్ మనము బాగా అబ్జర్వ్ చేయాలి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, మగధ మహాశక్తివంతంగా మారడానికి కారణం. మగధ మహాశక్తివంతంగా మారడానికి కారణం ఏమి? ఆన్సర్ ఇనుప ఖనిజంపై నియంత్రణ. ఇనుప ఖనిజంపై నియంత్రణ ఉండడం వల్ల మగధ అనేది మహాశక్తివంతంగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు ధర్మ సిద్ధాంతం ప్రబోధించడానికి కారణం. అశోకుడు ధర్మ సిద్ధాంతం ప్రబోధించడానికి కారణమేమి అనేసి అడిగారండి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బౌద్ధ మత వ్యాప్తి కొరకు, యుద్ధాల నివారణ కొరకు, సామాజిక వర్గాల ఘర్షణ నివారించడానికి, ప్రపంచ శాంతి కొరకు. మనమైతే చూడండి, తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత అశోకుడు యుద్ధాలు అనేది ఆపేశాడు కదండి. మనమైతే యుద్ధాల నివారణ కొరకు అనేసి మనం చాలామంది అయితే ఇది ఆన్సర్ అనేసి అనుకుంటారు. కాదండి, సామాజిక వర్గాల ఘర్షణను నివారించడం కోసం అశోకుడు ధర్మ సిద్ధాంతాన్ని ప్రబోధించడానికి కారణం అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ మనకు ఇలాంటివి అర్థం కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగానికి సంబంధించి ఇది సరైనది కాదు. మధ్యయుగానికి సంబంధించి ఇది సరైన కానిది ఏమి అనేసి అడిగారండి. ఆన్సర్ చూడండి, ఇక్కడ నిప్పు తెలియదు. మధ్యయుగానికి సంబంధించి సరైన కానిది ఏంటంటే నిప్పు తెలియదు. ఇది సరికానిది. సరైనవి ఏంటో చూద్దాం. వ్యవసాయం తెలుసు. నెక్స్ట్, జంతువులను మచ్చిక చేసుకునేవారు. స్థిర జీవితం ఏర్పడింది. ఈ మూడు కూడా సరైనవి. ఇది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నవీన శిలాయుగ అవశేషాలు ఈ ప్రదేశంలో లభించలేదు. ఇక్కడ లభించలేదు అడిగారండి. ఆన్సర్ ఉదయగిరి ప్రాంతంలో నవీన శిలాయుగ అవశేషాలు అనేది ఇక్కడ ఉదయగిరిలో అయితే లభించలేదు. లభించిన ప్రదేశాలు ఏంటో చూద్దాం. ఉట్నూరు, బ్రహ్మగిరి, సింగనకల్లు. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంపై సాంకేతిక అభివృద్ధి ప్రభావాన్ని ఏమంటారు? సమాజంపై సాంకేతిక అభివృద్ధి ప్రభావాన్ని ఏమంటారు? ఆన్సర్ నాగరికత అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కాంస్యయుగాన్ని నాగరికత విప్లవం అనడానికి ఇది కారణం కాదు. కాంస్యయుగాన్ని నాగరికత విప్లవం అనడానికి ఇది కారణం కాదు. కారణం కానిది అడిగారండి. ఆన్సర్ లోహ జ్ఞానం తెలుసుకున్నందున. ఇది సరైనది కాదు. సరైనవి ఏంటో చూద్దాం. లిపిని కనుగొన్నందున, కళలు ఏర్పడినందున, వృత్తులు ఏర్పడినందున. ఈ మూడు సరైనవి. ఫస్ట్ వన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం నాటి దైవాలు. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తొలివేద కాలం నాటికి సంబంధించిన దైవాలు, సింధు నాగరికత కాలంలో పూజించినటువంటి దైవాలు ఏవి, ఇలాంటివి అడగడానికి అవకాశం ఉన్నట్టు క్వశ్చన్స్ అండి. చూడండి, అందుకే ఇలాంటి మన క్వశ్చన్స్ మనము ఏ కాలంలో అయినా సరే దైవాలు కూడా మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలండి. మలివేద కాలం అంటే దైవాలు ఏంటో చూద్దాం. ఆన్సర్ విష్ణువు, ప్రజాపతి, శివుడు. విష్ణువు, ప్రజాపతి, శివుడు. ఈ మూడు దైవాలు కూడా మలివేద కాలం నాటికి సంబంధించినటువంటి దైవాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ పరిణామ క్రమంలో సరైన క్రమం. మానవ పరిణామ క్రమంలో సరైన క్రమం ఏది? ఇక్కడ దశలు అయితే 5 అడిగారు కదండి. నేను ఇందాకే చెప్పాను 5. ఆ 5లో 3 ఇచ్చారు. ఆ 5 కూడా మనం బై హ్యాడ్ చేయవలసినటువంటి దశలు అండి. మనం ఆ క్రమం అనేది బాగా బై హ్యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ 3 ఇచ్చారు. ఆస్ట్రోపిథికస్, నియాండర్తల్, హోమోసేపియన్స్. ఆస్ట్రోపిథికస్, నియాండర్తల్, హోమోసేపియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, తొలివేద నాగరికతకు సంబంధించి సరైనది కానిది అడిగారండి. ఇక్కడ తొలివేద నాగరికతకు సంబంధించి సరైనది కాదు. ఆన్సర్ సెకండ్ వన్. సభా సమితిలో స్త్రీలకు ప్రవేశం లేదు అనేది ఇది సరైనది కాదు. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్,
రాజన్ స్వతంత్రుడు కాదు. థర్డ్ వన్, ఇంద్రుడు ప్రధాన దైవం. ఫోర్త్ వన్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉండేవి. ఈ మూడు కూడా సరైనవి. సరికానిది సెకండ్ వన్ అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు గుహలలో చిత్రాలు వేసిన కాలం ఏది? మానవుడు గుహలలో చిత్రాలు వేసిన కాలం ఆన్సర్ నవీన శిలాయుగంలో మానవుడు గుహలలో చిత్రాలు వేసిన కాలం. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం నాటి ప్రముఖ విద్యా కేంద్రాలు. మలివేద కాలం నాటి ప్రముఖ విద్యా కేంద్రాలు. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఎగ్జామ్స్లలో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఇస్ తక్షశిల, వారణాసి. తక్షశిల, వారణాసి ఇవి రెండు కూడా మలివేద కాలం నాటి ముఖ్య విద్యా కేంద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల నగరం కాలిబంగన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? సింధు ప్రజల నగరం కాలిబంగన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఇస్ రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత సమకాలీన నాగరికతలు ఏవి? సింధు నాగరికత సమకాలీన నాగరికతలు ఏవి అనేసి అడిగారండి ఇక్కడ. ఆన్సర్ ఇస్ సుమేరియా మరియు ఈజిప్టు. సుమేరియా, ఈజిప్ట్ నాగరికతల ఇవి రెండు కూడా సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన వస్తువులను మనుషులుగా భావించాలని పేర్కొన్నవాడు. ప్రాచీన వస్తువులను మనుషులుగా భావించాలని పేర్కొన్నవాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనం చెప్పుకున్నాం కదండి. ఎవరండి? మార్టిమర్ వీలర్. చాలామంది అయితే ప్రాచీన వస్తువులను వస్తువులుగానే చూస్తారు కదా, ఈయన మాత్రం మనుషులుగా భావించాలని చెప్పాడనమాట, మార్టిమర్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజదారో పట్టణం పాకిస్తాన్లోని ఇచ్చట కలదు. మొహంజదారోలో మొహంజదారోలో పట్టణం పాకిస్తాన్లోని ఇచ్చట గలదు. ఆన్సర్ సింధులోని లార్కానాలో. సింధులోని లార్కానాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యులు క్రీస్తుపూర్వం 1500లో ఈ పర్వతాలలోని కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు. ఆర్యులు క్రీస్తుపూర్వం 1500లో ఈ పర్వతాలలోని కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు. ఆన్సర్ హిందూ కుష్. ఆర్యులు హిందూ కుష్ పర్వతాల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భిన్నంగా ఉన్న వాటిని గుర్తించుము. ఈ క్రింది వానిలో భిన్నంగా ఉన్న వాటిని గుర్తించుము. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఋగ్వేదం, సెకండ్ వన్ సామవేదం, థర్డ్ వన్ మహాభారతం, ఫోర్త్ వన్ అథర్వణ వేదం. చూడండి ఇక్కడ భిన్నంగా ఉన్నది మహాభారతం. ఈ మూడు కూడా వేదాలకు సంబంధించినటువంటివి. మహాభారతం అనేది వేదాలకు సంబంధించినటువంటిది కాదు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ మహాభారతం. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద యుగం తర్వాత కాలాన్ని ఇలా వ్యవహరిస్తారు. మలివేద యుగం తర్వాత కాలాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఆన్సర్ పురాణ యుగం. మలివేద యుగం తర్వాత కాలాన్ని పురాణ యుగంగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలానికి చెందిన గొప్ప గుహలు ఏవి? గుప్తుల కాలానికి చెందిన గొప్ప గుహలు ఏవి? ఆన్సర్ అజంతా. గుప్తుల కాలానికి చెందిన గుహలు అజంతా గుహలు. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ తత్వ లేదా హిందూ దర్శన సాంప్రదాయాలు ఎన్ని? హిందూ తత్వ సాంప్రదాయాలు ఎన్ని? ఆన్సర్ 6. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర మీమాంస తత్వ సాంప్రదాయాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ బ్రహ్మసూత్రాలు. ఉత్తర మీమాంస తత్వ సాంప్రదాయాన్ని బ్రహ్మసూత్రాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చంద్రుని మీద పడే భూమి ఛాయలే గ్రహణాలకు కారణమని మొట్టమొదట చెప్పినది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చంద్రుని మీద పడే భూమి ఛాయలే గ్రహణాలకు కారణమని మొట్టమొదట చెప్పిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీకు బౌద్ధమత కళ అని పేరుగల శిల్పకళ ఏది?
గ్రీకు బౌద్ధ మత కళ అని పేరు గల శిల్పకళ ఏది? ఆన్సర్ ఇస్ గాంధార శిల్పకళ. నెక్స్ట్ క్వశ్చన్, గాంధార శిల్పకళ వీరి కాలంలో ప్రసిద్ధి చెందింది. గాంధార శిల్పకళ వీరి కాలంలో ప్రసిద్ధి చెందింది. ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఇస్ కనిష్కుడు. గాంధార శిల్పకళ కనిష్కుని కాలంలో ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, నొక్కులు గల జుట్టు, మడతలు గల వస్త్రాలు ఈ శిల్పకళ లక్షణం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నొక్కులు గల జుట్టు, మడతలు గల వస్త్రాలు ఈ శిల్పకళ లక్షణం. ఆన్సర్ ఇస్ గాంధార శిల్పకళ లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణానది దిగువ లోయలో వృద్ధి చెందిన శిల్పకళ ఏది? కృష్ణానది దిగువ లోయలో వృద్ధి చెందిన శిల్పకళ ఏది? ఆన్సర్ ఇస్ అమరావతి శిల్పకళ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి శిల్పకళ సాంప్రదాయానికి చెందని లక్షణం గుర్తించుము. ఇక్కడ చెందని లక్షణం అడిగారండి. అమరావతి శిల్పకళ సాంప్రదాయానికి చెందని లక్షణం ఆన్సర్ ఇస్ ముడతలు గల వస్త్రాలు. ముడతల గల వస్త్రాలు ఈ శిల్పకళ దేనికి సంబంధించిందండి? గాంధార శిల్పకళకు చెందినది. ఇది అమరావతి శిల్పకళకు చెందినది కాదు. చెందినవి ఏంటో చూద్దాం. అమరావతి శిల్పకళ సాంప్రదాయానికి చెందిన లక్షణాలు, బొమ్మలు సన్నగా అందంగా ఉండును. నెక్స్ట్ వన్, పూలను అద్భుతంగా చిత్రీకరించారు. థర్డ్ వన్, స్తూప రేలింగ్ చలురాతితో నిర్మించుట. ఈ మూడు కూడా అమరావతి శిల్పకళ సాంప్రదాయానికి చెందిన లక్షణాలు. ఫోర్త్ వన్ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, మహాబలిపురంలో 7 పగోడాలను నిర్మించిందెవరు? మహాబలిపురంలో 7 పగోడాలను నిర్మించిందెవరు? ఆన్సర్ ఇస్ పల్లవులు. ఇక్కడ క్వశ్చన్ ఇంకొక విధంగా ఏ విధంగా అడుగుతారంటే, మహాబలిపురంలో ఎన్ని పగోడాలను నిర్మించారు? మహాబలిపురంలో పల్లవులు ఎన్ని పగోడాలను నిర్మించారు అనేసి అడగడానికి అవకాశం ఉంటుందండి. ఆన్సర్ 7 పగోడాలను నిర్మించారు. ఈ విధంగా కూడా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, తక్షశిలతో సంబంధం లేనివారు. తక్షశిలతో సంబంధం లేనివారు అడిగారు. ఆన్సర్ విశాఖ దత్తుడు. తక్షశిలతో సంబంధం లేని వ్యక్తి విశాఖ దత్తుడు. సంబంధం ఉన్నవారు ఎవరో చూద్దాం. కౌటిల్యుడు, పాణిని, చరకుడు. నెక్స్ట్ క్వశ్చన్, దేవుడికి ఆహార పానీయాలు సమకూర్చడానికే మానవుడు సృష్టించబడినాడని ఎవరు భావించేవారు? దేవుడికి ఆహార పానీయాలు సమర్పించడానికే మానవుడు సృష్టించబడినాడని ఎవరు భావించారు? ఆన్సర్ సుమేరియన్లు భావించారు. నెక్స్ట్ క్వశ్చన్, పటేసి అనగా పూజారి. పటేసి అనగా పూజారి. పూజారినే పటేసి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సుమేరియా ఈజిప్టుల ప్రధాన దైవం ఏది? సుమేరియా ఈజిప్టు ప్రజల ప్రధాన దైవం. ఆన్సర్ సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలు ఈ సముద్రంపై ప్రయాణం సాగించిరి. హరప్పా ప్రజలు ఈ సముద్రంపై ప్రయాణం సాగించిరి. ఆన్సర్ అరేబియా సముద్రంపై హరప్పా ప్రజలు ప్రయాణం సాగించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపం ఎందుకు? భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపం అంటారు ఎందుకు? ఆన్సర్ భౌగోళిక భిన్నత్వం వలన భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు? భారతదేశంలో ఎన్ని జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు? ఆన్సర్ 6. భారతదేశంలో 6 జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సోన్ ప్రాంతంలో ఈ యుగానికి చెందిన అవశేషాలు లభించాయి. సోన్ ప్రాంతంలో ఈ యుగానికి చెందిన అవశేషాలు లభించాయి. ఆన్సర్ ప్రాచీన శిలాయుగానికి చెందిన అవశేషాలు
లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు పూజించని ఈ క్రింది అంశం ఏది? సింధు ప్రజలు పూజించని అడిగేశారండి. చూడండి ఇక్కడ సింధు ప్రజలు పూజించని క్రింది అంశం ఏది? ఆన్సర్ ఇస్ ఆవు. సింధు ప్రజలు పూజించని అంశం ఆవు. అంటే సింధు ప్రజలు పూజించినవి ఏంటో చూద్దాం. ఎద్దు, సర్పాలు, పావురం, ఈ మూడింటిని కూడా సింధు ప్రజలు పూజించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చినవారు. భారతదేశ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చినవారు. ఆన్సర్ ఇస్ ఆర్యులు. భారతదేశ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరండి? ఆర్యులు. ఫ్రెండ్స్, ఇంతటితో ఇది చాలండి. నెక్స్ట్ పార్ట్ 2గా మళ్ళీ 51 నుండి 100 వరకు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.